మెథడ్స్. ఓకేనా. జీన్ డెలివరీ అసలు జీన్ డెలివరీ అంటే ఏంటి? నేను చెప్పిన క్లాస్లో జీన్ని వెక్టార్లోకి ఇన్సర్ట్ చేసి ఏదైతే డిజైరబుల్ జీన్ అనుకున్నామో ఆ డిజైరబుల్ జీన్ని వెక్టార్స్లోకి ఇంజెక్ట్ చేసి ఈ మెథడ్స్ ద్వారా ఏదైనా హోస్ట్ సెల్లోకి పంపిస్తారనమాట. అదే తెలుగు మీడియం వాళ్ళకైతే ఈ జీన్ డెలివరీ జన్యువాహక పద్ధతులు అంటారనమాట. అంటే వాహకాలను ఉపయోగించి మనం కోరుకున్న డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేసే జీన్స్ని సెలెక్ట్ చేసి వాటిని వాహకాల్లోకి ఇన్సర్ట్ చేసి వాటిని మనం ఏదైతే అతిథేయి అనుకున్నామో అతిథేయి సెల్ కణాల్లోకి దాన్ని ఎక్కించడానికి ఉపయోగించే పద్ధతులనే జీన్ డెలివరీ టెక్నిక్స్ అంటారు. ఓకేనా. ఈ జీన్ డెలివరీ టెక్నిక్స్ అనేవి నౌ ప్రజెంట్ వైడ్లీ యూజ్డ్ అనమాట, చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఆఫ్ ప్లాంట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే జీన్ డెలివరీని మనం ప్లాంట్స్లో చూసుకుంటే ప్లాంట్స్లో ఎక్కువగా ఫస్ట్ యూజ్ చేశారనమాట. సో అక్కడ ఎలా చేసేవారంటే మస్ట్ గెట్ డిఎన్ఏ, ఆ మొక్కల యొక్క డిఎన్ఏని తీసుకుని ఫస్ట్ ఏదైతే మనం డిజైరబుల్ జీన్ అనుకున్నామో స్పెషల్ క్యారెక్టర్ అంటే రెసిస్టెన్స్ పవర్తో తట్టుకునే జీన్ ఉందో లేకపోతే ఎక్కువ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి, టొమాటోస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే వాటిలో అవి బాగా గ్రో అయిపోయి అవి పాడైపోతాయి అనమాట. సో అలా పాడవకుండా ఉండడానికి ట్రాన్స్జెనిక్ పొటాటో అని దానికి డిజైరబుల్ క్యారెక్టర్స్ నుంచి దానికి అది ఎక్కువగా గ్రో అయినా అలాగే ఎక్కువ ముగ్గిపోయినా అంటారు కదా, లైక్ అలా అయినా కూడా దాన్ని ఎంత ఎక్స్పోర్ట్ చేసినా దానిలో ఎటువంటి డ్యామేజ్ రాకుండా అలానే స్ట్రాంగ్గా క్యాపబుల్గా మనకి ఉండగలుగుతుందంటే త్రూ రెసిస్టెన్స్ జీన్స్ని దానికి ఆ ప్లాంట్లోకి ఇంజెక్ట్ చేస్తారు. దాన్ని సీడ్ కింద ఉన్నప్పుడు ఆ ప్లాంట్ యొక్క టొమాటో ప్లాంట్ సీడ్ కింద ఉన్నప్పుడే దానిలోకి ఆ డిజైరబుల్ జీన్ ఇంజెక్ట్ చేస్తారు. హౌ టు ఇంజెక్ట్ ద డిజైరబుల్ జీన్ ఇన్ టు ద సీడ్ అంటే మనం ద యూజింగ్ ఆఫ్ gene delivery methods. So using of gene delivery methods which can be widely used in our country and foreign countries also. సో వీటిని యూజ్ చేయడం వల్ల ప్లాంట్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి, మంచి డిజైరబుల్ ప్రొడక్ట్స్ని ఇస్తున్నాయి. సో దీనిలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్స్లో యూజ్ చేసే బ్యాక్టీరియా ఏంటంటే అగ్రోబాక్టీరియం ట్యుమినిఫెసెన్స్. సో దీస్ బ్యాక్టీరియం విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డిజైరబుల్ జీన్స్ ఇన్ టు హోస్ట్ సెల్. సో ఈ అగ్రోబాక్టీరియం ట్యుమినిఫెసెన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వెక్టార్ కింద ఈ అగ్రోబాక్టీరియం ట్యుమినిఫెసెన్స్ని యూజ్ చేస్తున్నారు. సో ఇన్ జువాలజీ వీ కెన్ అబ్జర్వ్ దట్ దెర్ ఈజ్ ఏ 4 మెయిన్ మెథడ్స్ ఫర్ జీన్ డెలివరీ టెక్నిక్స్. అండ్ మీకు సిలబస్ వైజ్ చూసుకుంటే 6 మెథడ్స్ ఉన్నాయి. మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే ఈ 4 మెథడ్స్. వీటిలో ఇంకా 2 యాడ్ అవుతాయి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ మెథడ్ అసలు మైక్రో ఇంజెక్షన్ మెథడ్. సో ఈ మైక్రో ఇంజెక్షన్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, మ్యాక్రో ఇంజెక్షన్ అండ్ మైక్రో ఇంజెక్షన్. ఓకేనా. సో ఈ మైక్రో ఇంజెక్షన్లో ఏం చేస్తారంటే మనకి మైక్రో ఇంజెక్షన్ మెథడ్. ఈ మైక్రో ఇంజెక్షన్ మెథడ్ని ఫస్ట్ ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే డాక్టర్ మార్షల్ అండ్ ఏ బార్బర్. వీళ్ళిద్దరూ 19th సెంచరీలో ఎర్లీ 19th సెంచరీలో ఫస్ట్ ఈ మైక్రో ఇంజెక్షన్ మెథడ్ని ప్రపోజ్ చేశారనమాట. సో ఇన్ దిస్ మెథడ్ మైక్రో ఇంజెక్షన్ మెథడ్ చెప్పాం కదా, ఈ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారనమాట ట్రాన్స్ఫాక్షన్ ఇన్ మ్యామల్స్లో. సో ఈ టెక్నిక్ ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక బీస్ని తీసుకున్నాం. బీస్లో ఉన్నిని ప్రొడ్యూస్ చేసేది షీప్లో ఉన్ని ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి. ఉన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి మనకి స్వెటర్లు అవన్నీ ప్రిపేర్ చేయగలుగుతున్నారు. సో ఆ ఉన్ని ప్రొడ్యూస్ చేసేది మనకి మళ్ళీ కాటన్ ప్లాంట్స్లో కానీ లైక్ ఇంకా ఎక్కడో డిజైరబుల్ జీన్ ఉంది ఎక్కువ ప్రొడక్షన్ ఆఫ్ ఊల్కి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఎక్కువ ప్రొడక్షన్ అవడానికి ఏ హార్మోన్ అయితే హెల్ప్ చేస్తుందో ఆ హార్మోను డిజైరబుల్ క్యారెక్టర్ కింద అంటే వైల్డ్ క్యారెక్టర్ కింద ఎనీ ప్లాంట్స్లో కానీ ఎనీ యానిమల్స్లో కానీ ఉంటే దాన్ని చూసి దాన్ని తీసుకుంటాం. అది తీసుకుని వెక్టార్స్ అని చెప్పాను కదా, ఆ డిజైరబుల్ జీన్ని విచ్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇంటూ ప్రోటోప్లాస్ట్లోకి ఎక్కిస్తారు. ప్రోటోప్లాస్ట్లోకి ఎక్కించి వెక్టార్స్ని యూజ్ చేసి ఇలా సన్నని
ఇంజెక్షన్ టైప్లో ఉంటాయి అనమాట. వాటిలోంచి ఇన్వర్టిబ్రేట్ ఇన్వర్టెడ్ మైక్రోస్కోప్స్, మైక్రో మ్యానిపులేటర్స్, సో వీటిని ఉపయోగించి మనం ఏదైతే హోస్ట్ సెల్లోకి దీన్ని ఇంజెక్ట్ చేయాలనుకున్నామో ఈ సిరింజెస్ ద్వారా ఆ హోస్ట్ యొక్క న్యూక్లియస్లోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తానికి, వేరే పార్ట్లో కాకుండా సైటోప్లాజంలో కాకుండా సైటోప్లాజం నుంచి హోస్ట్ యొక్క న్యూక్లియస్లోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారనమాట. సో అలా ఇంజెక్ట్ చేయడం వల్ల కొన్ని డేస్కి ఆ హోస్ట్ అది ఎంబ్రియో కింద ఉన్నప్పుడే దాని యొక్క న్యూక్లియస్లోకి దీన్ని ఇంజెక్ట్ చేస్తారు. అలా ఇంజెక్ట్ చేశాక కొన్ని డేస్కి అది గ్రో అవుతుంది కదా, ఆ గ్రో అయినప్పుడు ఫర్దర్గా దానిలో అబ్జర్వ్ చేసినట్లయితే దానిలో మనం ఏదైతే స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న జీన్ ఇంజెక్ట్ చేసామో ఆ జీను ఎక్స్ప్రెస్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. సో దిస్ మెథడ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఫారెన్ కంట్రీస్ ఆల్సో. దిస్ మెథడ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ జీన్ ట్రాన్స్ఫెక్షన్ ఇన్ mammals. So in this method there is a advantages and disadvantages also. అడ్వాంటేజెస్ మనం చూసుకున్నట్లయితే ఈ మార్కర్ జీన్ అనేది ఒక పర్టికులర్ మార్కర్ జీన్ అనేది ఉండదు, కాబట్టి అలా జీన్స్ ఎక్కువగా వాడటం వల్ల వాటిలో ఒక్కొక్కసారి మనకి చేంజెస్ వచ్చేసి కొత్త కొత్త డిసీజెస్ కూడా రావడం మొదలవుతాయి. అలాగే ఇట్ కెన్ ఓన్లీ వన్ సెల్ రిసీవ్ ఏంటి ఒకసారి ఒక సెల్ని పెట్టగలం, డబల్ మల్టిపుల్ సెల్స్ని పెట్టడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిసడ్వాంటేజెస్. అండ్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ట్రాన్స్జెనిక్ ఆర్గనిజమ్స్ని క్రియేట్ చేయడానికి, పర్టికులర్లీ మ్యామల్స్లో ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే ఏదైనా కొత్త క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాటి వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. అలాగే మనం డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే రీజనరేషన్ ప్రాసెస్ అనేది ఈ మైక్రో ఇంజెక్షన్ మెథడ్లో అంత యూస్ఫుల్ కాదనమాట. ఓకేనా. సో దెన్ ఎలక్ట్రోపోరేషన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. ఇది ఎక్కువగా ప్లాంట్స్లో యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఈ ఎలక్ట్రోపోరేషన్ మెథడ్లో ఏం చేస్తారంటే ఈ మెథడ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మనం ఏదైతే హోస్ట్ సెల్లోకి దీన్ని ఇంజెక్ట్ చేయాలనుకున్నామో ఆ హోస్ట్ నుంచి ఆ సెల్ని కలెక్ట్ చేసి, అలాగే ఏదైతే డిజైరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ ఉందో దాన్ని తీసుకుని మనం ఏదైతే హోస్ట్ సెల్ అన్నామో ఆ హోస్ట్ సెల్ని అలానే ఏదైతే డిజైరబుల్ క్యారెక్టర్ ఉన్న డిఎన్ఏని తీసుకుని ఈ రెండు సెల్స్ని బయటగా అంటే త్రూ ల్యాబొరేటరీ కండిషన్లో వాటిని ఒక సొల్యూషన్లో సస్పెండ్ చేయాలి. అలా చేసిన తర్వాత ఈ ఎలక్ట్రోపోరేషన్ అంటే దీనిలో మనకి ఎలక్ట్రికల్ కరెంట్ని యూజ్ చేస్తారన్నమాట. అంటే త్రూ ఎలక్ట్రికల్ కరెంట్ ఆ మెకానిజం ద్వారా డిజైరబుల్ డిఎన్ఏని హోస్ట్ సెల్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. దీన్ని యూజ్ చేయడానికి కొన్ని కెపాసిటర్స్, అలాగే ఒక పవర్ సప్లై చేయడానికి ఒక ఎలక్ట్రోపోరేషన్ ఆపరేటర్స్ ఉంటుంది అనమాట. మీకు ఆపరేటర్స్ని తీసుకుని దాని ద్వారా వోల్టేజ్ కూడా ఇప్పుడు సపోజ్ 10,000 వోల్టేజ్ ఉండాలి దీనికి ఎంత వోల్టేజ్ ఉండాలి ఆ వోల్టేజ్ పెట్టుకుని స్విచ్ 1 ఏమో హోస్ట్ సెల్లో పెడితే స్విచ్ 2 ఏమో డిజైర్డ్ జీన్లో పెట్టి ఈ డిజైర్డ్ జీన్ని తీసుకుని ఆ హోస్ట్ సెల్లోకి ఈ స్విచ్చెస్ని యూజ్ చేసుకుని ఎక్కడైతే మనం ఒక సస్పెండెడ్ సొల్యూషన్లో పెట్టుకున్నామని చెప్పాను కదా, ఆ సస్పెండెడ్ సొల్యూషన్లోకి స్విచ్ 2 ద్వారా దానిలోకి హోస్ట్ సెల్లోకి డిజైరబుల్ డిఎన్ఏని ఎక్కిస్తారనమాట. అలా ఎక్కించినప్పుడు ఆ ల్యాబొరేటరీ కండిషన్లో అది సక్సెస్ అయితే దాన్ని యాజ్ ఇట్ ఈస్ హోస్ట్ సెల్లోకి ఇంజెక్ట్ చేసేస్తారు. లేదు సక్సెస్ అవ్వలేదంటే కనుక మళ్ళీ ట్రై చేస్తారనమాట. సో ఈ టెక్నిక్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరంటే వాంగ్ అండ్ న్యూమన్ ఇన్ 1982 అనమాట. వీళ్ళు దీన్ని ఫస్ట్ మౌస్ సెల్స్లో అబ్జర్వ్ చేశారు. మౌస్ సెల్లో అబ్జర్వ్ చేసి ఓకే ఇది మౌస్ సెల్స్లో సక్సెస్ అవుతుంది, సో దీన్ని హ్యూమన్స్లోను ప్లాంట్స్లోను చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అని హ్యూమన్స్లోను ప్లాంట్స్లోను ఫంగస్లోను బ్యాక్టీరియా సెల్స్లోను దీన్ని యూజ్ చేస్తారనమాట. అలా యూజ్ చేయడం వల్ల వాటి అన్నింటిలోనూ సక్సెస్ రావడం వల్ల ఈ టెక్నిక్ నౌ వైడ్లీ యూజ్డ్ అనమాట. చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో బెస్ట్ టెక్నిక్ అనమాట. మనకి మైక్రో ఇంజెక్షన్ అవి చేతుల ద్వారా కష్టము అనుకుంటే కనుక ఈ ఎలక్ట్రోపోరేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ దిస్ మెథడ్లో మనకి పర్టికులర్ పాయింట్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ప్రొవైడెడ్ టు ప్లాంట్ సెల్స్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని ప్లాంట్ సెల్స్కి ప్రొవైడ్ చేస్తారు. అక్కడ టిన్నీ హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అవ్వడం వల్ల డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేవి లిక్విడ్ మీడియంలో ప్రజెంట్ అయ్యండి అక్కడ డిఫ్యూజన్ జరుగుతుంది. డిఫ్యూజన్ అంటే ఏంటి? గ్యాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ particles from lower to higher to lower.
సో సెల్స్ అలౌడ్ టు రికవర్, అక్కడ అవి వెళ్ళి సెల్స్ అనేవి రికవర్ అవుతాయి అనమాట. సో అక్కడ రీజనరేషన్ జరుగుతుంది అనమాట హోల్ ప్లాంట్లో. ఇది ప్లాంట్స్లో అయితే అలాగే, ఈవెన్ లైక్ దట్ యానిమల్ సెల్స్లో కూడా ఇలానే జరుగుతుంది. ఈ మెథడ్ అనేది ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, బ్యాక్టీరియల్ సెల్స్ కానీ, ఫంగల్ సెల్స్ కానీ చాలా బెస్ట్ అనమాట. ఓకేనా. అలాగే ఈ మెథడ్లో కూడా మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. చూసారు కదా మైక్రో ఇంజెక్షన్ మెథడ్. సో ఈ మైక్రో ఇంజెక్షన్ మెథడ్స్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ హైలీ వర్సటైల్ అండ్ ఎఫెక్టివ్ ఫర్ నియర్లీ ఆల్ సెల్ టైప్స్. అన్ని సెల్ టైప్స్లోను, అన్ని సెల్స్లోను దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోపోరేషన్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అలానే ఇట్ ఈస్ హైలీ ఎఫిషియంట్ మెథడ్ అండ్ ఏదైనా మనం ఒక టార్గెట్ డిఎన్ఏ మాలిక్యూల్ని హోస్ట్లోకి ఇంజెక్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్ మెథడ్ అనమాట. అలాగే ఇట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఏ స్మాల్ స్కేల్ అంటే దీనికి లోయర్ అమౌంట్తో కూడా మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది ఒక్కొక్కసారి ఇలాగా ఎలక్ట్రోపోరేషన్ ద్వారా చేయడం వల్ల ఏంటంటే సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి అనమాట. సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. లేదా అనదర్ లిమిటేషన్ ఏంటంటే మనం ఒక సైడ్లో అంటే ఇప్పుడు సపోజ్ డిఎన్ఏలో ఒక ప్లేస్లో దీన్ని ఇంజెక్ట్ చేయాలనుకున్నాం, బట్ ఈ మెథడ్ ద్వారా ఏంటంటే అది నార్మల్గా ఇంజెక్ట్ చేసేస్తుంది. అది మనం అనుకున్న సెల్లో అవ్వచ్చు. సో అది మనం చూసుకుని సరిగా పెట్టుకుని చేయాలన్నమాట. సో అదొక లిమిటేషన్ అనమాట. సో నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాను కదా ప్లాస్మిడ్ని యూజ్ చేస్తారని. దిస్ టైప్ ఆఫ్ ప్లాస్మిడ్ అంటే కొంచెం ఫన్నీగా ఉందని పెట్టాను. బట్ దీనిలో కూడా ఇక్కడ ఇలా సిగరెట్ ఒక మనిషిలా ఉంది కదా, ఆ సిగరెట్స్ ఏంటంటే ప్లాంట్స్ వే ఆఫ్ మేకింగ్ ట్యూమర్స్ ఇన్ యానిమల్స్. అంటే యానిమల్స్లో వచ్చే ట్యూమర్స్ అనమాట. ఐఎమ్ ఏ బ్యాక్టీరియం ఏ వే ఆఫ్ మేకింగ్ ట్యూమర్స్ ఇన్ ఏ ప్లాంట్. అంటే ప్లాంట్స్లోను యానిమల్స్లోను ట్యూమర్ ఫామ్ అవ్వడానికి, ఆ ట్యూమర్ సెల్స్ని ఎరాడికేట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట టెక్నిక్. అందులో సో అలా అనమాట. సో దిస్ టీఏ ప్లాస్మిడ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద వెక్టార్ కింద యూజ్ అవుతుంది అనమాట. సో అనదర్ మెథడ్ విచ్ కెన్ బి గోస్ టు జీన్ గన్ డెలివరీ. ఇది అసలు ఎంత ఈజియెస్ట్ మెథడ్ అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి ఇయర్స్కి కానీ నోస్కి స్టోన్ వేయించుకున్నప్పుడు గన్ షాట్ అంటారు కదా, లైక్ దట్. అంటే గన్ షాట్ అంటే అంత పండగ ఉండదు, లైక్ దట్ అంటే కొంచెం సిమిలర్గా దానిలా ఉంటుందన్నమాట. సో ఈ జీన్ గన్ మెథడ్లో ఏంటి అంటే ఈ మెథడ్లో ఫస్ట్ మనం ఏదైతే డిఎన్ఏని తీసుకున్నామో ఆ డిఎన్ఏ మాలిక్యూల్స్ని పార్టికల్ బంబార్డ్మెంట్ అంటారు కదా, చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మైక్రోప్రొజెక్టైల్ అని స్టాపింగ్ ప్లేట్ ఉంది. ఇక్కడ మనం ఏదైతే డిఎన్ఏ బ్లాక్ కలర్లో ఉంది కదా, అక్కడ మనం అది గన్ పవర్ అనమాట. అంటే గన్ షార్ట్ చేయడానికి అనమాట. మైక్రోప్రొజెక్టైల్ మీద మనం కొత్త డిజైరబుల్ డిఎన్ఏని డెవలప్ పైన మైక్రోప్రొజెక్టైల్ పైన పెట్టుకుని ఆ గన్ పైన ఇక్కడ పైన గన్లా ఉంటుంది అనమాట. దాన్ని ఒక్కసారికి ఇంజెక్ట్ చేసేసరికి దానిలోకి ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే వెంటనే సెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అలాగా ఇలా ఇంజెక్ట్ చేయడానికి మెథడ్నే జీన్ గన్ డెలివరీ మెథడ్ అంటారు. సో ఈ జీన్ గన్ డెలివరీ మెథడ్ అనేది చాలా దీని అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే చాలా సింపుల్గా ఉంటుంది, కన్వీనియంట్ మెథడ్ అనమాట. అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే సింపుల్గా చాలా ఈజీగా డిజైరబుల్ జీన్ని మనం ఇంజెక్ట్ చేసేవచ్చు అనమాట. అలాగే దీనికి ఒక పర్టికులర్ వెక్టార్స్ కానీ ఒక పర్టికులర్ ప్రోటోప్లాస్ట్ కానీ ఏది అక్కర్లేదు అనమాట. ఈజీగా మనం డిజైరబుల్ జీన్ని ఇంజెక్ట్ చేసేవచ్చు అనమాట. అలాగే జీన్ మ్యానిపులేషన్ కూడా, ఈ జీనో మ్యానిపులేషన్స్ కూడా చాలా యూజ్ అవుద్ది అనమాట. అంటే చూడండి లైక్ ఎలా అంటే ఏంటి ఇప్పుడు ఒక జీన్ నుంచి ఇంకా డిజైరబుల్ జీన్ మ్యానిపులేషన్ కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. లైక్ అలానే దిస్ డివైస్ ఆఫర్స్ ఏంటి డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఏదైనా ఈ మెథడ్ని ఉపయోగించి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. డిసడ్వాంటేజెస్ చూసుకుంటే మనం సో డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే మనం సెల్ డ్యామేజ్ ఒక్కొక్కసారి సెల్ డ్యామేజ్ అయిపోవచ్చు. అలాగే టార్గెట్ ఇష్యూస్ అనేవి షుడ్ నాట్ హ్యావ్ రీజనరేషన్ కెపాసిటీ, దానికి రీజనరేషన్ కెపాసిటీ ఉండదు. అలాగే ర్యాండమ్ ఇంటిగ్రేషన్ అనమాట. సో ర్యాండమ్ ఇంటిగ్రేషన్ అనేది ఒక్కోసారి జరగవచ్చు. అలాగే ఛాన్సెస్ ఆఫ్ మల్టిపుల్ కాపీ ఇన్సర్షన్, అంటే
ఒక్కొక్కసారి మల్టిపుల్ కాపీస్ అనేవి ఇంజెక్ట్ అయిపోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ జీన్ గన్ మెథడ్. అండ్ అనదర్ మెథడ్ మనకి చూసుకున్నట్లయితే వైరస్ మీడియేటెడ్ జీన్ డెలివరీ. వైరస్ మీడియేటెడ్ జీన్ డెలివరీ ఇక్కడ ఈ వర్డ్లోనే అర్థమవుతుంది చూడండి. వైరస్ మీడియేటెడ్ జీన్ డెలివరీ యూటిలైజెస్ ద ఎబిలిటీ ఆఫ్ వైరస్ టు ఇంజెక్ట్ ఇట్స్ DNA inside a host cell and takes advantage of the virus own ability to replicate and implement their own genetic material. అంటే in this method we can use the వైరస్ అంటే వైరస్ని యూజ్ చేసి వైరస్ యొక్క డిఎన్ఏని హోస్ట్ సెల్లోకి ఇంజెక్ట్ చేస్తారంట. మేడం మరి వైరల్ డిఎన్ఏ అంటే అది హార్మ్ఫుల్ కదా అని అనుకోవచ్చు కదా. బట్ ఇందులో కూడా కొన్ని ఏంటి రెట్రో వైరసెస్ కానీ లెంట్రీ వైరస్లు కానీ ఎడినో వైరస్ కానీ వీటిలో ఉన్న ఆర్ఎన్ఏ ఉండదు. వైరస్లో మనం జనరల్గా ఏముంటుంది జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ కదా, దానిలో కూడా మనకి యూజ్ అయ్యే మెటీరియల్ ఉంటుంది అనమాట. దాన్ని వాళ్ళు ఇంజెక్ట్ చేస్తారనమాట, తీసి దాన్ని హోస్ట్ సెల్లోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ వైరస్లో కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏ టైప్ ఆఫ్ మనం సపోజ్ చూడండి కరోనా వైరస్ ఉంది, దానికి మనం ఎంత వ్యాక్సిన్ వేయించుకున్నా అది ఎలా అయినా వస్తుందా లేదా, వీటిలో సెల్ఫ్ రిప్లికేటింగ్ పవర్ ఉండదు అనమాట. సో ఈ పవర్ని వాటిలో ఉన్న హార్మ్ నేచర్ని తీసేసి ఆ పవర్ని ఉన్న జీన్స్ని మనం ఆ డిజైరబుల్ జీన్స్ని తీసుకుని వాటిని హోస్ట్ సెల్ ఎట్టి మల్టిప్లికేషన్ చేయడం వల్ల రెసిస్టెన్స్ పవర్, దేన్నైనా తట్టుకొనగలిగే రెసిస్టెన్స్ పవర్ కానీ వ్యాక్సిన్స్ ప్రిపరేషన్లో కానీ. ఇప్పుడు సపోజ్ మనం పోలియో తీసుకోండి, పోలియో వైరస్ని పోగొట్టడానికి పోలియో వైరస్ నుంచే జీన్స్ని తీసుకుంటారు. లైక్ దట్ అలా వైరస్ నుంచి జీన్స్ తీసుకుని వ్యాక్సిన్స్ని కానీ టాబ్లెట్స్ని కానీ మెడిసిన్ కానీ ప్రిపేర్ చేయడంలో వైరల్ డెలివరీ మెథడ్, వైరల్ మీడియేటెడ్ డెలివరీ మెథడ్, ఈ మెథడ్ని యూజ్ చేస్తారు. ఇక్కడ వర్డ్లోనే మనకు అర్థమైపోతుంది. వైరల్ మీడియేటెడ్ డెలివరీ అంటే బై ద యూజింగ్ ఆఫ్ వైరస్ విచ్ కెన్ బి ప్రిపేర్డ్ ఎ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ జీన్ అండ్ వ్యాక్సిన్స్ మెడికేషన్స్. సో వీటిని ప్రిపేర్ చేయడాన్ని వైరల్ మీడియేటెడ్ జీన్ డెలివరీ అంటారు. దిస్ మెథడ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ అండ్ మనం దీన్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. ఇన్ కేస్ ఇన్ఫర్టైల్ అంటే ఏదేంటి లైక్ ఇన్ఫెక్టివ్గా ఉండే స్టేజ్లో చేయకుండా స్టెరైల్ ప్లేస్లో దీన్ని చేయాలన్నమాట. స్టెరిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఈ మెథడ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఇలా ఇది వైరల్ మీడియేటెడ్ జీన్. ఇంకా ఇదే కాకుండా లైపోజోమ్ మీడియేటెడ్ జీన్ డెలివరీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటి కెమికల్ మీడియేటెడ్ జీన్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. సో మీకు లైపోజోమ్ మీడియేటెడ్ జీన్ డెలివరీ అదేంటంటే మీకు అది సిలబస్లో లేదు, బట్ నేను నార్మల్గా చెప్తున్నాను చూడండి. ఈ లైపోజోమ్ మీడియేటెడ్ జీన్ డెలివరీలో ఏంటంటే ఫస్ట్ లైపోజోమ్స్ అంటారు కదా. లైపోజోమ్స్ అంటే ఏంటి, లిపిడ్ మాలిక్యూల్స్. అదే లిపిడ్ వెసికల్స్ మేడప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ ఫాస్ఫోలిపిడ్ లేయర్స్ ద్వారా మేడప్ అయ్యే వాటినే లైపోజోమ్స్ అంటారు. ఏంటి, సింథటిక్ ఫాస్ఫోలిపిడ్ లేయర్స్ నుంచి మేడప్ అయిన వాటిని లైపోజోమ్స్ అంటారు. ఇవి లిపిడ్ వెసికల్స్ అనమాట. సో ఈ లిపిడ్ వెసికల్స్ని మనం ఏదైతే ఒక వెక్టార్ని చూస్ చేసుకుని ఈ లైపోజోమ్ వెసికల్స్ని ఆ వెక్టార్లోకి ఎక్కించి దానిలోకి ఇంకొక డిజైరబుల్ క్యారెక్టర్ జీని ఎక్కించి వీటి రెండింటిని మనం అనుకున్న టార్గెట్ డిఎన్ఏలోకి ఎక్కించి దాన్ని కల్చరింగ్ చేయడాన్ని గ్రోయింగ్ చేయడాన్ని లైపోజోమ్ మీడియేటెడ్ జీన్ డెలివరీ అంటాడు. బై ద యూజింగ్ ఆఫ్ ఇక్కడ వెక్టార్స్ ప్లేస్లో లైపోజోమ్స్ని యూజ్ చేస్తున్నారనమాట. లైక్ అలా అనమాట. అలాగే కెమికల్స్ ఏంటి, కొన్ని సార్ట్ ఆఫ్ కెమికల్స్ని యూజ్ చేసుకుని జీన్ డెలివరీ చేయడాన్ని కెమికల్ మీడియేటెడ్ జీన్ డెలివరీ అంటారు. సో దీస్ జీన్ డెలివరీ మెథడ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ అండ్ విచ్ కెన్ బి యూజ్డ్ వైడ్లీ అనమాట. చాలా వైడ్గా యూజ్ చేస్తున్నారు, చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీటి వల్ల ఎకనామికల్గా ఇంపార్టెన్స్ పెరుగుతుంది, అలాగే మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటుంది అనమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్ డెలివరీ మెథడ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ డిజైరబుల్ జీన్స్ ఇన్ ఏ హోస్ట్ సెల్. సో ఓకేనా, మీకు అర్థమైంది. చాలా ఈజీగా ఉంటుంది అనమాట జీన్ డెలివరీ మెథడ్స్. మీరు ఒక్కసారి చదివారంటే అర్థమైపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఆస్క్ మీ, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా, థ్యాంక్ యూ.